నమస్కారం. ఈరోజు మనం ఆ, ప్రాచీన ఋషులు చెప్పిన కొన్ని సూక్ష్మ శక్తి కిరణాల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా ఉష్ణిక్, ఆహ్, అనుష్టుప్ ఈ రెండు కిరణాల గురించి. హ్మ్. మన దగ్గర ఉష్ణిక్ మరియు అనుష్టుప్ కిరణాలు రూపం మరియు విధి అనే గ్రంథం నుంచి కొన్ని భాగాలున్నాయి కదా. అవును. వాటి ఆధారంగా అసలు వీటి స్వభావమేంటి, ఇవి ఏం చేస్తాయి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ప్రయత్నం. ఎందుకంటే ఇవి చాలా చాలా సూక్ష్మమైన భావనలు, ప్రాచీనమైనవి కూడా. నిజమే. ఆ గ్రంథాలను విశ్లేషించి ఋషుల ఆలోచనని పట్టుకోవడం అదో ఆసక్తికరమైన పని. అవును. సరే, అయితే ముందుగా ఉష్ణిక్ గురించి మాట్లాడుకుందామా? సరే. ఉష్ణిక్. ప్రాచీన గ్రంథాలు అంటే ఈ నిరుక్తం, బ్రాహ్మణాలు ఇవి ఉష్ణిక్ గురించి ఏం చెప్తున్నాయి? ఏంటి దీని ప్రత్యేకత? ప్రధానంగా చెప్పాలంటే ఋషుల వాక్యాల సారాంశం ప్రకారం ఈ ఉష్ణిక్ కిరణాలు ప్రాథమికమైన గాయత్రీ కిరణాలుంటాయి కదా, అవును. వాటిని కప్పి ఉంచుతాయట, ఒక కవచంలాగా. ఓ, కవచంలాగానా? అంతేకాదు, వాటి మధ్య అంటే గాయత్రీ కిరణాల మధ్య ఇంకా ఇతర ఛందస్సు కిరణాల మధ్య కూడా ఒక రకమైన ఆకర్షణ శక్తిని పెంచుతాయి అంటున్నారు. అంటే అవి దగ్గరవ్వడానికి సహాయపడతాయా? సరిగ్గా. ఆకర్షణ ఇంకా కాంతిని కూడా అధికం చేస్తాయని ఒక నిర్ధారణ ఉంది. ఆసక్తికరంగా ఉంది. అంటే కేవలం రక్షణే కాదు, శక్తిని పెంచడం కూడానా? అవును. వివిధ కిరణాల మధ్య సంయోజకత అంటే కలయికను పెంచుతాయి. దీనికొక పోలిక కూడా చెప్పారు. అలాగా? ఏంటది? మెడ ఉంటుంది కదా, మ్మ్, అది శరీరాన్ని తలని ఎలా కలుపుతుందో మ్మ్. అలాగే ఈ ఉష్ణిక్ కిరణాలు మిగతా శక్తి కిరణాల్ని కలుపుతాయట, సమన్వయపరుస్తాయనమాట. అబ్బా, ఎంత చక్కని పోలిక! ఇంకా ఐతరేయ ఆరణ్యకం ఇంకో అడుగు ముందుకేసి ప్రాణకిరణాల్ని కప్పే గాయత్రీ కిరణాలు చర్మం లాంటివైతే అవును. వాటిపైన ఉండే సన్నని రోమాలు లాంటివి ఉష్ణిక్ అని వర్ణించింది. ఓ, అంటే ఇంకా సూక్ష్మమైనవనా? చాలా సూక్ష్మమైనవి. ఇంకా ఇతర కిరణాల ప్రకాశాన్ని, వాటి తీక్ష్ణతను కూడా పెంచుతాయనుంది. అంటే క్రియాశీలతను, వేడిని పెంచడంలో వీటి పాత్ర ఎక్కువనమాట. ఖచ్చితంగా. అందుకే దీనికి సంబంధించిన దేవతగా సవిత లేదా పూషను సూచిస్తారు. పూష అంటే తెలుసు కదా, పోషించేవాడు, శక్తినిచ్చేవాడు. అవును. ఆ పూషదేవత ప్రభావం వల్ల గాయత్రితో కలిసినప్పుడు ఉష్ణత, క్రియాశీలత పెరుగుతాయట. విశ్వంలో రకరకాల సారంగ రూపాలు అంటే రంగురంగుల రూపాలు ఏర్పడతాయని కూడా ఒక సూచన. హ్మ్. ఇది యజన క్రియకు అంటే శక్తుల కలయిక, మార్పిడికి బాగా తోడ్పడుతుంది. దీని మూలం గురించేమైనా చెప్పారా? గోత్రం లాంటివి. చెప్పారు. దీని గోత్రం కాశ్యప అన్నారు. కశ్యప అంటే చూడడం, పరిశీలన కదా. అవును. కాబట్టి భేదనం, సంయోజనం లాంటి కర్మల్లో వీటి పాత్ర ఉంటుందని, బహుశా కశ్యపకూర్మ కిరణాల నుంచి వస్తాయని ఒక భావన. అర్థమైంది. అంటే ఉష్ణిక్ ఒక యాక్టివేటర్, ఒక కనెక్టర్, శక్తిని పెంచేది అలా అన్మాట. అవును, ఆ విధంగా చెప్పొచ్చు. సరే, మరి రెండోది అనుష్టుప్. దీని కథేంటి? ఇది ఉష్ణిక్ లాంటిదేనా లేక తేడా ఉందా? అనుష్టుప్కి కిరణాల స్వభావం కొంచెం వేరుగా ఉంటుంది. ఎలా? అనేక గ్రంథాలు అంటే నిరుక్తం, కౌశితకి, తాండ్య బ్రాహ్మణాలివన్నీ వీటిని ఇతర ఛందస్సు కిరణాలకు యోనిగా వర్ణించాయి. యోని అంటే? అంటే ఒక ఆధారంలాగా, పునాదిలాగా మిగతా అన్ని రకాల శక్తి కిరణాలు వచ్చి దీనిలో స్థిరపడతాయన్నమాట. ఓహో, అంటే ఉష్ణిక్ కలిపితే అనుష్టుప్ వాటిని నిలిపి ఉంచుతుందా, పట్టి ఉంచుతుందా? అవును, అలా చెప్పవచ్చు. వాటిని అనుకూలంగా పట్టి ఉంచుతాయి అని ఒక నిర్ధారణ ఉంది. ఇదొక స్థిరమైన వేదిక లాంటిది. బావుంది. దీనికి ఇంకేమైనా ముఖ్య లక్షణాలున్నాయా? ఉన్నాయి. చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, ఇవి కొన్నిసార్లు గాయత్రీ కిరణాలలాగానే ప్రవర్తిస్తాయట. ఓ. ఇంకో ముఖ్యమైన విషయం, కాటక సంహిత లాంటివేం చెబుతున్నాయంటే వీటిలో అగ్నితత్వం ఉంటుందని. అగ్నితత్వమా? అంటే విద్యుత్, కాంతి, వేడి ఆ రూపంలోనా? సరిగ్గా అదే. ఆ అగ్నితత్వాన్నే ఇవి ధరిస్తాయని లేదా వీటిలో ఆ తత్వం ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఇది చాలా కీలకమైన అంశం. నిజమే. ఇంకా త్రిష్టుప్ అనే మరో కిరణంతో పోల్చినప్పుడు హ్మ్. అనుష్టుప్ను యోషగా అంటే స్త్రీతత్వంగా, గ్రహించే శక్తిగా, త్రిష్టుప్ను వృషగా అంటే పురుషతత్వంగా, కదిలించే శక్తిగా వర్ణించారు. అంటే ఇవి రెండు కలిసి పనిచేస్తాయా? ఒకటిచ్చేది ఒకటి తీసుకునేదిలాగా? అవును, పరస్పర పూరకాలుగా.
ఇంకో చోట అనుష్టుప్ను వాక్కు స్త్రీతత్వంగా, ఇతర కిరణాలను ప్రాణవృషగా కూడా పోల్చారు. చాలా లోతైన విషయాలివి. మరి వీటికి భేదన శక్తి లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. భేదన సామర్థ్యంతో పాటు యజనశీలం అంటే శక్తులను కలిపే గుణం కూడా ఉందని చెప్పారు. అంటే అగ్నితత్వం, ఆధారం, భేదనం, యజనం. ఇన్ని లక్షణాలున్నాయా అనుష్టుప్కి? అవును. ఇంకా ప్రాణకిరణాల స్రావంలా నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయని కూడా ఒక వర్ణన ఉంది. మరి దీని దేవత, గోత్రం వివరాలు? దీనికి సంబంధించిన దేవత సోమ. సోమ అంటే చల్లదనం కదా, కాని ఇక్కడ అగ్నితత్వం అంటున్నారు. అదే విశేషం. సోమతత్వం అగ్నితత్వంతో కలిసి ఒక ప్రత్యేకమైన పిశాంగు వర్ణాన్ని అంటే ఎరుపు గోధుమ రంగు లాంటిదాన్ని సృష్టిస్తుందని ఉంది. అలాగా? దీని మూలాన్ని గౌతమ గోత్రంతో ముడిపెట్టారు. గౌతమ ధన్నంజయ కిరణాల నుండి వస్తాయని ఒక వాదన. అంటే ఒక స్థిరమైన ఆధారం సోమ మీద శక్తిని అగ్ని ధరించి ప్రత్యేక రూపాలను పిశాంగు సృష్టించగలవని అర్థం చేసుకోవచ్చు. అద్భుతం. అంటే మనం చూస్తే ఉష్ణికేమో క్రియాశీలత, వేడి, సంధానం పెంచుతుంది. అవును. అనుష్టుప్పేమో స్థిరమైన ఆధారాన్నిస్తూ అగ్నిలాంటి శక్తిని తనలో ఇముడ్చుకుంటుంది. సరిగ్గా చెప్పారు. రెండూ భిన్నమైన పాత్రలు పోషిస్తున్నా విశ్వనిర్మాణంలో రెండిటికీ ప్రాముఖ్యత ఉన్నట్టే కదా. నిస్సందేహంగా. వేటి పాత్ర వాటిదే. రెండూ అవసరమే. ఈ ఋషుల వర్ణనలు వింటుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంత సూక్ష్మంగా ఎలా గ్రహించారో అని. అవును. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. ఏమిటది? మంచి ప్రశ్న. ఈ పురాతన జ్ఞానం నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.